అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. గులాబీ పార్టీ అవినీతిపై ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బీజేపీ పాత్ర. ఉమ్మడి పౌర స్మృతిని తెచ్చి తీరుతాం, దేశానికి కాంగ్రెస్ చేసింది శూన్యం, పేదరికం నిర్మూలిస్తామని చెబుతూ వచ్చారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని దరిద్ర రేఖకు ఎగువకు తెచ్చాం. ఈటల వినోద్రావు కిషన్ రెడ్డి గెలిపించండి. దక్షిణ భారతదేశం తెలంగాణ గేట్వే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు చేసిండు. సో నేను చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీ వార్తలు ఎవరు కవర్ చేయాలంటే కవర్ చేస్తారు. ఎవరు కవర్ చేస్తారు? దిశ. సో ఇంతసేపు మన కేసీఆర్ సారు దినపత్రికలు అంటే అది కేసీఆర్ సార్ కి పరిమితం. ఓన్లీ ఫర్ పింక్, ఓన్లీ జాకీలు పెట్టి నట్లు పెట్టి తనే ఉండాలి, చెప్తానే ఉండాలి. అది ఏకరా ఉండాలి, షిఫ్ట్ వైజ్ గా తిప్పుతూనే ఉండాలి అది. సో బీజేపీకి అనుకూలంగా దిశ పత్రికల వార్తలు మనం సహజంగానే చూస్తున్నాం. ఇక అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పేసి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు. అయితే ఈటెల వినోద్రావు కిషన్ రెడ్డి గెలిపించాలి, మిగతా వాళ్ళని వద్దా? అదే కదా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన 17 స్థానాలు ఉన్నాయి, గెలిపించినట్టే. ఇలా ముగ్గురే గెలిపించాడు అంటే ఎట్లా? తప్పు. మరి వార్త రాసినోడు జాగ్రత్త పడాల్సింది. లేదు, చెప్పిందే రాసిండొచ్చు. అట్లుండదు. వాళ్ళకి ప్రచారం చేసిన సందర్భంలో వాళ్ళకి గెలిపించమని చెప్పాడు. ఇక్కడ అర్థం ఏమొస్తుంది? వాళ్ళ ముగ్గురిని గెలిపించేది మిగతా వాళ్ళని ఓడగొట్టడానికి విధంగా వస్తుంది.